చైనా భారీ సైబర్ దాడికి తెగబడిందని న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనాన్ని ప్రచురించింది. ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఒక భారీ సైబర్ దాడి అంటూ ఈ కథనాన్ని హైలైట్ చేసింది. చైనా హ్యాకర్ టీమ్ సాల్ టైఫూన్ అమెరికా సహా 80 దేశాల నెట్వర్క్లోకి చొరబడి కోట్లాది మంది డేటాను దోచుకుందని వెల్లడించింది. కేవలం వ్యక్తిగత డేటా చోరీ చేయటమే కాదు, రాజకీయ నాయకులు, గూఢచారులు, కీలకమైన వ్యక్తుల మధ్య సంభాషణలు కూడా రికార్డ్ చేసిందని పేర్కొంది. చైనా సైబర్ దాడి వెనుక ఉన్న ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. అమెరికా, బ్రిటన్, జర్మనీ, జపాన్, ఇటలీ, కెనడా, స్పెయిన్, ఫిన్లాండ్ సహా 80 దేశాల మీద ఈ సైబర్ దాడి జరిగింది. అమెరికాలో దాదాపు ప్రతి పౌరుడి డేటా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిందనేది న్యూయార్క్ టైమ్స్ అంచనా. టెలికాం కంపెనీలు, ప్రభుత్వ సిస్టంలు, రవాణా సంస్థలు, హోటళ్లు, సైనిక కమ్యూనికేషన్ నెట్వర్క్లన్నీ టార్గెట్ అయ్యాయని తన కథనంలో పేర్కొంది. ఇది సాధారణ హ్యాకింగ్ కాదు, నేరుగా నాయకులకు, ప్రభుత్వ రహస్యాలకు ముప్పు తెచ్చేలా ఈ దాడి సాగిందని అమెరికా మీడియాలో విస్తృతమైన కథనాలు వెలువడ్డాయి. 2024 అమెరికా ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఫోన్లపై కూడా నిఘా వేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. డెమోక్రటిక్ నేతల ఫోన్లు టార్గెట్ అయ్యాయని తాజా విచారణలో బయటపడింది. కాల్స్ వినడం, ఎన్క్రిప్ట్ కాని మెసేజ్లను చదవడం వరకు ఈ సైబర్ దాడి సామర్థ్యం విస్తరించింది. ఈ సైబర్ దాడితో అమెరికా కమ్యూనికేషన్ వ్యవస్థలలో చైనా ఎంత లోతుగా చొరబడిందో స్పష్టమవుతోందని, పౌరుల ప్రైవసీ మాత్రమే కాదు, జాతీయ భద్రతకే ముప్పుగా పరిణమించిందని రిపబ్లికన్ పార్టీ ప్రతినిధి ఒకరు ఆరోపించారు. ఇంతకు ముందు మారియట్ హోటల్స్ డేటా, హెల్త్ ఇన్సూరెన్స్ రికార్డులు, అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల క్లియరెన్స్ ఫైల్స్ కూడా చైనా హ్యాకర్లు దోచుకున్నారు. 2021లో మైక్రోసాఫ్ట్ ఈమెయిల్ సిస్టంపై పెద్ద దాడి చేశారు. కానీ అప్పటి దాడులు ఎక్కువగా వ్యాపార రహస్యాలు, డిజైన్లు, డేటా దోపిడీ వరకే పరిమితమయ్యాయి. ఇప్పుడు మాత్రం నేరుగా కమ్యూనికేషన్ నెట్వర్క్లలోకి చొరబడడం కొత్తగా కనిపిస్తోంది. ఇది ఒక్కసారి జరిగిన హ్యాకింగ్ కాదని, చైనా చాలా ఏళ్లుగా సైలెంట్ గా పెద్ద ప్రణాళిక వేసుకుంటోందని అమెరికా సైబర్ నిపుణులు అంటున్నారు. చైనా చాలా కాలంగా పెద్ద డేటా సెట్లు సేకరిస్తోంది. భవిష్యత్తులో వాటిని ఉపయోగించి ఎవరి కదలికలు, సంబంధాలు, బలహీనతలు తెలుసుకుని తమకిష్టమైన విధంగా వినియోగించుకోవచ్చునని చూస్తోందని అమెరికా సైబర్ నిపుణురాలు జెనిఫర్ ఎవ్ బ్యాంక్ అన్నారు. ఒకప్పుడు చైనా కేవలం డేటా దోచుకునేది. ఇప్పుడు మాత్రం 80 దేశాల్లోకి చొరబడి అతి సాంకేతికంగా, అతి సమానంగా సైబర్ యుద్ధం నడుపుతోందని ఆమె ఆరోపించారు. ఈ దాడి కేవలం ఒక విజయవంతమైన ఆపరేషన్ కాదు, ఇది చైనా డిజిటల్ యుద్ధరంగంలో ఆధిపత్యం సాధించాలని ప్రయత్నిస్తున్నదనడానికి సాక్ష్యమని అమెరికా, బ్రిటన్, జర్మనీ, జపాన్, కెనడా, ఇటలీ, స్పెయిన్, ఫిన్లాండ్ కలిసి జారీ చేసిన బహిరంగ ప్రకటన పేర్కొంది. ఈ ప్రకటనలోనే తొలిసారిగా సాల్ట్ టైఫూన్ దాడి స్థాయి పూర్తిగా వెల్లడైంది. పశ్చిమ దేశాలు దీనిని అన్రెస్ట్రెయిన్డ్ అటాక్, ఇండిస్క్రిమినేట్ అని ఆరోపించాయి. హ్యాకర్లు సేకరించిన డేటాతో రాజకీయ నాయకులను బ్లాక్మెయిల్ చేయవచ్చు, గూఢచారులను ట్రాక్ చేయవచ్చు, ప్రభుత్వాలపై ఒత్తిడి చేయవచ్చునని ఆ దేశాలు చైనాపై భగ్గుమన్నాయి. సాధారణ పౌరుల వ్యక్తిగత వివరాలు కూడా ఈ చోరీలో ఉన్నాయని, ఇది ప్రైవసీకి పెద్ద ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశాయి. చైనాకు చెందిన సాల్ట్ టైఫూన్ సైబర్ దాడి ప్రపంచానికి ఒక పెద్ద హెచ్చరికగా మారింది. అమెరికా సహా పశ్చిమ దేశాలు దీన్ని భవిష్యత్ డిజిటల్ యుద్ధానికి సంకేతంగా చూస్తున్నాయి. సైబర్ దాడులు కేవలం సాంకేతిక సమస్యలు కాదు, దేశాల భద్రత, ప్రజల స్వేచ్ఛ, వ్యక్తిగత గోప్యతను తాకే భయంకర ముప్పును ఎదుర్కొంటున్నదని ఆందోళన చెందుతున్నాయి.